అబ్బాయి ప్రపంచంలోనే పొడవైన భవనం మీద నిలబడి లైవ్ స్ట్రీమ్ ఆన్ చేసి తన ఫాలోవర్లకు ఇప్పుడు నేను 1000 అడుగులు ఎత్తున్న ఎలక్ట్రిక్ పోల్కి ఎక్కిపోతానని చెప్తుండగానే అక్కడ ఓ మరో వ్యక్తి వచ్చి నువ్వు కంటే ముందే నేను పైకెళ్తా చూద్దాం ఎవరు అసలు గెలుస్తారో అని ఛాలెంజ్ ఇవ్వడంతో ఇద్దరూ భవనం పక్కనే ఉన్న బ్రిడ్జ్ మీద నుంచి పరుగెటి పోల్కెక్కడం మొదలుపెట్టి ఏ సేఫ్టీ లేకుండా చేతులతోనే ప్లేట్లు పట్టుకుని ప్రాణాల్ని పణంగా పెట్టి పైకెక్కుతుండగా చివరికి ఇద్దరూ ఒకేసారి పోల్ తొప్ప మీదికి చేరి అక్కడే కూర్చుని తిండి ఆర్డర్ చేసి మాట్లాడుకుంటూ ఉంటే పోల్పై స్వల్పంగా ఊగుతున్నట్టు ఒకరికి కనిపించడం మరొకడు అది ఐరన్ పోలు గాలి బాగా ఉన్నప్పుడు మాత్రమే హిల్లుతుందని చెబుతుండగానే ఆకాశం ఒకసారిగా నల్లబడిపోయి మెరుపులు గర్జనలు మొదలై ఇద్దరూ భయంతో వెంటనే క్రిందికి దిగాలి అనుకునేలోపే అబ్బాయి తొందరలో ఇతరుణ్ణి సేఫ్టీ క్లిప్ తో కట్టి ముందే కిందికి నెట్టి తానే పైకెక్కి లైవ్ స్ట్రీమ్ కొనసాగిస్తుంటే ఆ వ్యక్తి మళ్లీ ఎక్కి వచ్చి అబ్బాయిని ఒక్కసారిగా తోసేయడంతో అబ్బాయి భారీ ఎత్తు నుంచి క్రిందికి దూకిపోతూ లైవ్ కట్ కాగా నేలకు పడే ముందు అతను పారాషూట్ తెరిచినా బలమైన గాలి పారాషూట్ ను తారుమారు చేసి అతన్ని పక్కనే ఉన్న ఒక బిల్డింగ్ వైపు తోసుకుపోయి అది డ్రగ్ స్మగ్లర్ల డేంజరస్ డెన్ అయి అక్కడ మాఫియా డాన్ అబ్బాయిని చూసి అతన్ని ఏదో మరో గ్యాంగ్ నుంచి డీల్ కోసం వచ్చాడని అనుకుని సూట్ కేసు ఎక్కడని అడగడం అబ్బాయి భయంతో మాట్లాడలేకపోతుండగానే ఇంకో గ్యాంగ్ నుంచి ఒక స్టైలిష్ వ్యక్తి సూట్ కేసుతో రావడం ఇద్దరి మధ్య అనుమానాలు పెరగడం అబ్బాయి తెలివిగా వాళ్ళిద్దరూ ఒకరినొకరు మోసం చేస్తున్నట్టుగా చెప్పి మాటలు దిబ్బడం ఆ మాటలతో డాన్ గ్యాంగు మరియు కొత్త బాస్ మధ్య గొడవ పెరిగి పెద్ద గ్యాంగ్ వారుగా మారిపోవడం ఆ గందరగోళంలో అబ్బాయి చప్పున అక్కడి నుంచి జారిపోయి బయటపడిపోవడం ఇదే మొత్తం కథ ఒకటిగా జరిగిపోయింది.